హత్తుకోవాలని ఆశపడి ఆయన ఇంత చక్కగా కంచె వేసి కాపాడి మనలను పెంచి పోషిస్తూ నడిపిస్తూ ఉంటే, ఆయనకి వ్యతిరేకంగానే మనం పరిగెడుతూ ఉంటే ఆ శ్రమ వస్తుంది. ఆ శ్రమ వచ్చిన రోజు మనం ఎలా ఉంటామంటే, అయ్యో నాకెందుకు ఈ దినాలు వచ్చాయి, ఈ దినం రాకపోతే బాగుండేమో, ఈ దినం నేను చూడకపోతే బాగుండేమో, నాకే ఎందుకు ఈ శ్రమ అని మళ్ళా మనము గుండె బాదుకొని నెత్తి బాదుకొని దేవుని యందు ఆక్రోశించినటువంటి దినములు రాకముందే ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నాకు కంచె వేశాడు, నా చుట్టూ గోడ వేశాడు. సాతాను యొక్క వలలో నేను పడిపోకుండా ఆయన వాక్యమని కంచె నా చుట్టూ వేస్తూ ఉన్నాడు. దైవదాసుల ద్వారా మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నన్నే నాతోనే నాకే హెచ్చరిస్తున్నాడు అనే సంగతిని మనము తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ మనం ఇంకా మనకు ఇష్టం వచ్చిన రీతిలో పరిగెడుతూ ఉంటే ఒక దినం వస్తుంది, భయంకరమైన దినం మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అయ్యో నాకెందుకు ఈ శ్రమ. అటువంటి దినము రాకముందే, అటువంటి దినములు వచ్చాయని మనము చెప్పక ముందే, ఈ దినం ముందే, ఇప్పుడు ఈ క్షణం ముందే మనము మారు మనసు పొంది ఆయన వైపు తిరిగితే ఎంత బాగుంటుందో ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆయన మన కొరకు ఏం చేశాడు? ఆయన మన కొరకు మనం మంచిగా ఉండాలని, మన ప్రవర్తన మార్చుకోవాలని, మనము ఆయనతో పాటు నిత్యత్వములో యుగయుగాలు జీవించాలని ఏం చేశాడు? మనకు ఆయన ఏం చేశాడు? విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఆ వేళను మనం